అయితే శ్రీరామ్ గారి కూతుర్నే మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చేసుకున్నారు. అవును. సౌజన్య గారు. అవును కదండి? అవును. అలానే వాళ్ళ బంధుత్వం. అంతే కదా? అంటే మళ్ళీ సౌజన్య గారి మదర్ మళ్ళీ తనకి ఇంకో కజిన్. ఓహో! మీకు మా మళ్ళీ మా పిన్ని కూతురండి. మా అమ్మ చెల్లెలు కూతురు. స్వయాన మా అమ్మ చెల్లెలు కూతురు. ఓకే. అయితే త్రివిక్రమ్ గారు కూడా మీకు మళ్ళీ దగ్గర బంధువే. ఓకే. అంటే యాక్చువల్‌గా అంటే మా పిన్ని, మా తాతగారు పోయిన తర్వాత మా ఇంట్లోనే చదువుకుంది. అంటే మా ఫాదర్ దగ్గరే ఉండి, మా అమ్మగారు దగ్గరే ఉండి చదువుకున్నారు ఆవిడ. మా మేనమామ, మా పిన్ని అక్కడే చదువుకున్నారు. అలా అలా అప్పుడు తర్వాత ఈ అమ్మాయి కూడా కొంతకాలం మా ఇంట్లో ఉండి చదువుకుంది. తను కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. మీరేమో అప్పుడు అంతా అసలు బాగుండేది. బాగుండేవి కదండి ఆ కంబైన్డ్ ఫ్యామిలీస్. మీరు ఎంతమంది సార్? మేము 5గురం పిల్లలండి. మా అన్నయ్య పెద్దాయన, తర్వాత 3 అక్కలు, లాస్ట్‌లో నేను. ఓ మీరు చిన్నవాడు బాగా చనువు ఎక్కువేమో. బాగా బాగా తన్నులు ఎక్కువ. చదువు కంటే అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఓపిక అయిపోతుంది న్యాచురల్‌గా. ఓకే. ఫస్ట్ వాళ్ళకి మా అన్నయ్యని ప్యాంపర్ చేసినంత బహుశా నన్ను చేయలేదని నాకు అనిపిస్తుంది. మేబీ వాళ్ళకి తెలియాలి. అదే. అన్నయ్య ఫస్ట్, ఆయన పేరు పూష, వెంకటరమణ పూష. పూష సూర్యుడి పేరు అలా. అంటే మా ఫాదర్ అన్ని బెర్నార్డ్ షా నా అడుగుదాం అనుకుని సో పెళ్ళైన తర్వాత మా అమ్మగారి పేరు శిరీష అని మార్చారు. ఆవిడ పేరు లక్ష్మి, వెంకట లక్ష్మి. శిరీష అని ఈయనకి మార్చారు. షా అంటే అంత ఇష్టం. రామ్ షా తన పేరు కాబట్టి శిరీష అని మార్చుకున్నారు. ఆయన పేరు కూడా రామ్ షానేనా చిన్నప్పటి నుంచి? కాదండి, ఆ, కాదు, వెంకటరామ శాస్త్రి ఓకే. నేమ్డ్. తర్వాత ఏంటంటే కమ్యూనిస్ట్ అయిన తర్వాత ఆయన నాకు శాస్త్రి శర్మ ఇలాంటి తోకలు నాకు వద్దు అని ఆయన పేరు మార్చుకున్నారు. బెర్నార్డ్ షా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. నిడదవోలు వెంకటరావు గారిని ఈయన గురువు గారు, ఆయన సజెస్ట్ చేశారు, ఈ పేరు పెట్టుకో రామ్ షా అని పెట్టుకోరా, నీకు సూట్ అవుతుంది అని ఆయన సజెస్ట్ చేస్తే అది స్వీకరించారు చదువుకునే రోజుల్లోనే. అప్పటికే కమ్యూనిస్ట్. ఓకే. ఓకే.